చెప్పుకున్నాం, దాని కోడ్. సో ఈ రోజు టాపిక్లో మనం ఏంటి, వైరస్ డిసీజ్ అంటే వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఎన్ని ఉన్నాయి, సో వాటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టడానికి మనం ఒక కోడ్ రాస్తాం ఇక్కడ, ఓకేనా. ఇంతకుముందు కూడా బ్యాక్టీరియా డిసీజ్లో మనం ఒక కోడ్ రాస్తాం, 2 గోల్డ్ పొటాటో చిప్స్ బాంబ్ అనేటువంటిది మనం బ్యాక్టీరియల్ వ్యాధులను గుర్తించడానికి అదొక కోడ్. అలానే ఇక్కడ కూడా వైరస్ యొక్క వ్యాధులను గుర్తించడానికి మనం ఒక కోడ్ పెట్టాం, ఏమని, క్రిస్టమస్ డిపి జేబి అనేటువంటి ఒక కోడ్, ఓకే. ఇది ఇంగ్లీష్ మీడియం. సో క్రిస్టమస్ డిపి జేబి అనేటువంటిది సో ఐడెంటిఫై ద వైరల్ డిసీజెస్, దానికి సంబంధించిన కోడ్. సో ఈచ్ లెటర్ ఇస్ స్టార్ట్స్ ఫర్ 1 డిసీజెస్, ఓకే. సి మీన్స్, సో సితో వచ్చేటువంటి డిసీజ్, సి మీన్స్ చికెన్ గున్యా అండ్ చికెన్ పాక్స్, కరోనా అండ్ క్యాన్సర్, కామన్ కోల్డ్ జలుబు, నెక్స్ట్ కంజక్టివైటిస్. సో దీస్ ఆర్ ద బిలాంగ్స్ టు సి లెటర్, ఓకేనా. సితో స్టార్ట్ అయ్యేటువంటి ఏంటిది డిసీజెస్ సంబంధించినటువంటి ఇవి, ఓకే. నెక్స్ట్ వన్ సెకండ్ లెటర్ హెచ్ స్టాండ్స్ ఫర్ హెపటైటిస్, హెచ్ మీన్స్ హెపటైటిస్. సో హెపటాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ లివర్ ఇస్ కాల్డ్ హెపటాలజీ. సో హెచ్ మీన్స్ హెపటైటిస్, okay. Next one R, third letter is R, is a rabies, rabies. And another disease also is present, that is a rubella, not rubeola, rubella. Next fourth letter is I means influenza, I means influenza. Next S stands for smallpox, another disease also is present, that is SARS. The SARS is abbreviation, number of times is asked. SARS means severe acute respiratory syndrome, severe acute respiratory syndrome. Next T is a silent letter or nothing but helping letter. So in this code T is a helping word. Next letter is M. M stands for, it is denoted by measles and mumps, measles and mumps. Next A stands for AIDS, acquired immunodeficiency syndrome. Next one, next letter is S. S means swine flu. Next letter is swine flu. Next one, D stands for dengue. D stands for dengue. Next letter is P means polio. J means Japanese encephalitis. Japanese encephalitis, nothing but మెథడ్ ఆఫ్ ఆపు అంటున్నాం. నేను బెలడోనా 200, నెంబర్ ఆఫ్ బెలడోనా 200 అనేటువంటి ఔషధాన్ని ఏ వ్యాధికి ఉపయోగిస్తారని ప్రీవియస్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి. సో లాస్ట్ లెటర్ బి ఇస్ అ బర్డ్ ఫ్లూ. ఇది అంటే వైరస్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కోడ్, క్రిస్టమస్ డిపి జేబి, ఓకే. క్లియర్. నెక్స్ట్ వీడియోలో మనం